తింటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు, పడుకున్నప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ ఆలోచన ఏం చేస్తుంది? మనని ఏం చేస్తుందమ్మా? 2 సంవత్సరాలు వెనకే లాగేస్తుంది. ఇక హల్లెలూయ. నువ్వు పొద్దంతా పనిచేసి ఇంటికి వచ్చినా అలసిపోవు, కానీ 1 గంట సేపు ఆలోచిస్తే 8 రోజులు పనిచేసిన అలసట నీ లోపలికి వచ్చేస్తుంది. దానివల్లనే షుగర్లు వస్తున్నాయి, దానివల్లనే బీపీలు వస్తున్నాయి, దానివల్లనే ఈరోజు నీ బాడీ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకమ్మా ఆలోచనలు? ఎవరున్నారు మనకు? నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. ఎందుకంటే ఎవరికి లేని ధన్యత దేవుడు మనం పట్టుకున్నాడు. ఎవరికి లేని సృష్టికర్త అనే ఒక సర్టిఫికేట్ నీకు దొరికింది. ఏం దొరికింది? నా దేవుడు యేసు ప్రభు నిజమైన దేవుడు నువ్వు తెలుసుకున్నావు. ఆయన నీ దగ్గరికి వచ్చిండు. ఇంతకంటే ధైర్యం నీకు ఏం కావాలమ్మా? అందుకే ఈరోజు ధైర్యంగా ఉండండి. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన ధైర్యము నీకుంటే చాలు. నీ జీవితంలో ఒక ప్రత్యేకతను దేవుడు ఇవ్వగల సమర్థుడు. హల్లెలూయ. ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చింది, ఆమెకు షుగర్. అయ్యగారు, నేను ప్రార్థన చేస్తున్న సంవత్సరం నుంచి ప్రార్థన, షుగర్ బాగా అవుతలేదు. 2వ సంవత్సరం వచ్చింది, షుగర్ బాగా అవుతుంది. 3వ సంవత్సరం వచ్చింది, షుగర్ బాగా అవుతలేదు. 5వ సంవత్సరం వచ్చి షుగర్ బాగా అవుతుంది. నేను దేవుని నమ్ముకున్నా, 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా, షుగర్ పోతలేదు అంటుంది. హల్లెలూయ. అవునా కదా? పోవాలా పోవద్దా? హల్లెలూయ. నేనన్నా, షుగర్లో నువ్వు దేవుని మహిమపరుస్తున్నావు. షుగర్ నీలో ఉంది, షుగర్ని నానియేదు. ఎందుకంటే షుగర్కి చెప్పిండు దేవుడు, ఎంత ఉండాలి అంతే ఉండు, ఆ బాడీ నువ్వు ఖరాబ్ చేయకు. హల్లెలూయ, హల్లెలూయ. అవునా కదా? ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఆపరేషన్ చేసేటప్పుడు ఏమిస్తాడమ్మా? ఆపరేషన్ చేసేటప్పుడు ఏం ఇస్తాడు? మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. ఎందుకు? ఎక్కడైతే ఈ వ్యక్తిని ఆపరేషన్ చేసి అక్కడ సిజరింగ్ చేస్తూ ఉన్నారో అక్కడ ఈ వ్యక్తికి నొప్పి రానికి వీలు లేదు అని చెప్పేసి డాక్టరు ఆ టైంలో మత్తునిస్తాడు. అందుకే యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. యేసుక్రీస్తునందు వారికి కదండి, ఏ వ్యాధిని ఆవరించినా, ఏ రోగంని ఆవరించినా దేవుడు ఆ రోగానికి చెప్తాడు, ఈ బాడీను పాడు చేయడానికి వీలేదు. ఎందుకంటే ఆయన నామంలో మనం ఉంటే మన వ్యాధి మనకు ఎలా ఉంటుందంటే మత్తుగా ఉంటుందంట. హల్లెలూయ, హల్లెలూయ. అదేం ఏం పాడు చేయదు. ఎందుకంటే దానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు ఇన్ని రోజులే ఉండాలి శరీరంలో. నువ్వు ప్రార్థనలో గడిపిన దేవునిలో ఉన్నా అది నీకు హాని చేయదు. ఎందుకంటే ప్రభు దానికి వార్నింగ్ ఇచ్చాడు. అందుకే ఈరోజు నేను అంటున్నప్పుడు, యోనా చేప కడుపులో ఉన్నప్పుడు చేపకి ఏం చెప్పింది దేవుడు? కడుపులే ఉండు కానీ దాన్ని ఆయనని తినకు. తినలే, అట్లనే ఉన్నది. ఈరోజు నీ శరీరంలో ముళ్ళులను బాధపడకు. నీ శరీరంలో వ్యాధులని చెప్పేసి ఎవరో ఏమో నువ్వు ఏమో అనుకుంటారని చెప్పేసి కృంగిపోకు. నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు. నువ్వు నమ్మిన దేవుడు రోషం గల దేవుడు. నిన్ను సంపూర్ణమైన తలగా నిలబెట్టి నిన్ను సంపూర్ణ స్వస్థత చేయగల శక్తిమంతుడు. ఆయన నిన్ను బలమైన కార్యాలు నీ కుటుంబంలో చేయబోతున్న ప్రియులు. అందుకే ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ఒక నిర్ణయించుకో. ఈరోజు నేను నా ప్రభువుకి ఎక్కడైతే నేను అవిశ్వాసంగా ఉన్నానో, ఎక్కడైతే నేను నా దేవుని సనుక్కున్నానో, నా దేవుని గునుక్కున్నానో, ఈరోజు విడిచిపెట్టి ఆయన కొరకు నేను పరిగెత్తి ఆయన యొక్క యథార్థ జీవితంలో నేను నడుచుకుంటాను. ఒక తీర్మానం చేసుకో. ప్రభు ఇంకా ఈరోజు నీ జీవితంలో బలమైన కార్యాలను చేయబోతున్నాడు. హల్లెలూయా.